నేను యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వ్యక్తినే. అందరికి జాబులు రావాలని చెప్పేసి ఒక సంవత్సరం క్రితము గాంధీ హాస్పిటల్లో 9 రోజులు తినకుండా ఆమరణ నిరాహార చేసినాను. ఆమరణ నిరాహార చేసిన తెలుసా? వాటర్ ఉండదు, ఫుడ్ ఉండదు, మీరు ఉంటారా? ఒక్కరోజు తినే ఉంటారా? అంటే ఎందుకున్నా అంటే నేను సఫర్ అయింది, నేను చేసే పోరాటం వల్ల నోటిఫికేషన్స్ వస్తే కొన్ని వేల మంది జీవితాలు బాగుండాలని చెప్పేసి ఒక స్టాండ్ తీసుకుని ఆ రోజు నిలబడ్డాం. ఆ రోజు నా కోసం కొన్ని వేల మంది గాంధీ హాస్పిటల్ స్టూడెంట్స్ వచ్చారు మానవత్వంతో. ఈ 23 నెలలో ఆ దీక్ష విరమించిన తర్వాత గవర్నమెంటు తెలంగాణలో గవర్నమెంట్ నోటిఫికేషన్ విడుదల చేసిన మీకు నమ్మకం ఉందా? లేదు కదా. ప్రతిపక్ష పార్టీలు మన కోసం ఫైట్ చేస్తున్నాయా? లేవు. మరి లేవు. పార్టీలు మన కోసం ఫైట్ చేయనప్పుడు, గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వనప్పుడు, నాలాంటి వ్యక్తి ముందుకు వచ్చినప్పుడు సపోర్ట్ చేయాలా వద్దా? మీరు చేస్తారా? మరి డిసెంబర్ 4వ తారీఖు వరకు మీరు ఎక్కడ కూడా బయటకు రాకండి. డిసెంబర్ 5వ తారీఖున ఇందిరా పార్క్ దగ్గర అన్ని స్టేడియాల్స్ బంద్ చేసుకొని, ఆ రోజు బంద్ చేసుకుని అంటే వాళ్ళు చెప్తాం, బంద్ చేపిస్తాం, వాళ్ళకి సమస్య కాదు. కానీ బంద్ చేపించుకొని తీసుకొస్తే మీరేమైనా గొర్రెలా బర్రెలా? స్వచ్ఛందంగా రావాలి. మీరంతటా మీరు డిసెంబర్ 4వ తారీఖు వరకు నువ్వు ఎక్కడ రాక బయట. కానీ డిసెంబర్ 4 వరకు మీరు ఇవన్నీ వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడం, ప్రతి 10 మందికి గ్రూప్స్ లింక్ షేర్ చేయటం, అందరిని ఇన్వాల్వ్ చేయాలి. ఇప్పుడు నేను